హాయ్, నేను ఈరోజు ఎగ్ కాజు కర్రీ చేస్తున్నాను. ఇది చాలా డెలీషియస్గా ఉంటుందండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ టమాటాలని కొంచెం స్టవ్ పైన వేయించుకుందాం. ఇది స్టవ్ పైన ఇది పెట్టాను నేను. ఇది కడాయి మాదిరిది. దీనిపైన టమాటాలు పెట్టేసి, టమాటాలు ఒక ఆనియన్ పెట్టేసి ఇది పైన ఇది తీసేయాలండి. దానికి పైన ఉండే లేయరు స్కిన్ టమాటాలది. ఇవన్నీ అన్నీ ఇలా వేయించుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల పైన టమాటాకు ఉండే లేయరు లేసేస్తుంది. ఇదిగోండి, ఇలా టమాటాలని ఇలా కాల్చి పెట్టుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇదిగోండి, ఒక చిన్న కడాయి పెట్టుకొని కొంచెం నూనె, ఒక 1/2 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. దాంట్లో ఈ జీడిపప్పులు, చెక్క, లవంగ, యాలకులు వేసి ఇంకా లైట్గా వేయించుకోవాలి. ఇదిగోండి, ఇలా వేయించుకొని ఆపేసేయాలి. ఇదిగోండి, దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ కాజును, చెక్క, లవంగ, యాలకులను. ఇదిగోండి, ఇవి టమాటాలు చల్లగా అయిపోయినాయి. ఇక దీనికి ఉండే ఈ స్కిన్ను, పైన లేయర్ను తీసేసేయాలి. ఇదిగోండి, ఈ విధంగా తీసేసుకోవాలి. ఇలా ఇది వేగితే ఊకాల అంటే వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇలా తీసేసుకొని దీన్ని కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్గా. ఇది వేగింది కదా, అందుకని జ్యూసీగా అయిపోయింది లోపల. ఇవన్నీ ఇలాగే ఈ ఆనియన్ కూడా కట్ చేసుకున్నాము. ఇప్పుడు వీటన్నింటిని కలిపి మిక్సీకి వేసుకున్నాము. మిక్సీ జార్ తీసుకొని ఈ ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పులు, అల్లము, ఒక 6 వెల్లుల్లి రెమ్మలు, తర్వాత ఈ టమాటా ముక్కలు, ఇవి వేయించినాం కదా టమాటా ముక్కలు, వీటన్నింటిని వేసుకొని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి, ఇలా పేస్ట్ లాగా మిక్సీ పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు వేసుకున్నాం. స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఇట్లా ఆయిల్ వేసుకున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇదిగోండి, ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు దీంట్లో 3 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. వేసుకొని ముందుగా తరిగి పెట్టుకున్న 2 ఆనియన్స్ను చిన్నగా తరిగి పెట్టుకున్నాను. ఆనియన్స్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి బాగా వేగాలండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఇదిగోండి, వేగుతున్నాయి, ఇంకా కొద్దిగా వేగాలి. ఇదిగోండి, ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలిపి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా పేస్ట్ను దీంట్లో వేసుకోవాలి. అంత వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇవన్నీ ఈ మసాలా కట్టేటట్టు బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2 మినిట్స్
మూత పెట్టేసామండి. ఇది పచ్చివాసన పోతుంది. ఇదిగోండి మూత పెట్టేసాము. ఫ్లేమ్ తగ్గించుకోవాలి, సిమ్లో పెట్టుకోవాలి. ఇదిగోండి మూత తెచ్చేస్తాం. 2 మినిట్స్ తర్వాత పచ్చివాసన పోయి ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ 1.5 టేబుల్ స్పూన్ వేసాను కారము, 1.5 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది కర్రీ చపాతీలేకి, రైస్లేకి, వెజిటబుల్ రైస్లేకి, వేటిలేకైనా బాగుంటుందండి. ఇది వైట్ రైస్లేకి, దేంట్లోకైనా బాగుంటుంది. ఇది చాలా డెలీషియస్గా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఇదిగోండి ఇవన్నీ వేసుకొని ఈ విధంగా కలుపుకొని దీన్ని ఒక 2-3 మినిట్స్ సిమ్లో పెట్టేసాము. అప్పుడు ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. మూత పెట్టేసాం కదా, ఈ లోపు మనం ఫస్ట్ ఉడకబెట్టి పెట్టుకున్న ఈ ఎగ్స్ను కట్ చేసుకున్నాము. ఇదిగోండి నూనె చూడండి అంతా సపరేట్ అవుతుంది కదా, ఇలా పైకి వచ్చేస్తుంది. నూనె అంతా సపరేట్ అవుతుంది ఈ కర్రీలో నుంచి. ఇప్పుడు దీంట్లో తగినన్ని నీళ్లు పోసుకోవాలి. నేనైతే 1 కప్పు 1 టీ గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ నీళ్ళు పోస్తున్నాను. పోసుకొని దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇదిగోండి మూత తీసి చూద్దాం. ఇదిగోండి ఇది ఉడుకుతుంది మసాలా అంతా. ఇప్పుడు దీంట్లో ముందుగా ఎగ్గును బాయిల్ చేసి కట్ చేసి పెడుతున్నాం కదా, ఇవి వేసేద్దాము. ఈ ఎగ్స్ అన్ని వేసేద్దాము. ఇలా మొత్తం ఎగ్స్ అన్ని వేసేసేయాలి. ఇదిగోండి ఎగ్స్ అన్ని వేసేసుకొని ఒకసారి ఎగ్స్ అన్ని మునిగేటట్టు కలుపుకోవాలి. దీన్ని ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఇలాగే ఉడకనివ్వాలి. ఈలోపు మనం కస్తూరి మేతిని కొంచెం పెన్నెం పైన వేసుకొని వేయించుదాము. ఇదిగోండి కస్తూరి మేతిని తీసుకొని కొంచెం వేయించుకున్నాము. ఒక వేడెక్కితే సరిపోతుంది. దీన్ని ఇలా 1 నిమిషం అలా వేయించుకొని ఆ వేడికే కాగిపోతుంది, ఆపేస్తాము. ఇదిగోండి దీన్ని ఇప్పుడు వేయించిన దాన్ని ఇలా అంటే పొడి పొడి అయిపోతుంది. ఇది వేయించకుండా పొడి కాదు, స్మెల్ కూడా అంత రాదు. ఇలా వేయించినామంటే మంచి స్మెల్ వస్తుంది. అసలు ఇలా అంతా పొడి చేసుకోవాలి కస్తూరి మేతిని. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఇదిగోండి బాగా ఉడుకుతున్నాయి ఎగ్స్ కర్రీ. ఇప్పుడు దీంట్లో ఈ వేయించి పెట్టుకుని ఈ కస్తూరి ఇదిగోండి ఇలా అంతా కస్తూరి మేతిని వేసి ఒకసారి బాగా కలపాలి. ఈ కస్తూరి మేతి వేయడం వల్ల కూరకు మంచి స్మెల్ వస్తుంది. ఇదిగోండి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా వేసుకొని ఇంకొక 2 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇదిగోండి ఇది వేసినాం కదా కస్తూరి మేతి బాగా ఉడుకుతుంది. ఇప్పుడు దీంట్లో ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇదిగోండి ఇలా కలుపుకొని ఇదిగోండి కొత్తిమీర వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇలా తురుముకోవాలండి ఎగ్గును, బాయిల్డ్ ఎగ్గును దీనిపైన. ఇదిగోండి ఇంతే అండి, ఇంకా ఎగ్ కాజు కర్రీ తయారైపోయింది. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే అసలు దేంట్లోకైనా బాగుంటుంది. వెజిటబుల్ రైస్ ఈ కర్రీ చేసుకొని తినండి, సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాము. ఇదిగోండి ఇలా అంతా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇది చపాతీలకు కూడా చాలా బాగుంటుంది. ఇలా అంతా సర్వింగ్ ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఇదిగోండి బాయిల్డ్ ఎగ్గుని ఇలా తురుముకొని ఈ సర్వింగ్ ప్లేట్లోకి వేసుకోవాలి. పైన గార్నిష్గా
ఇంకా అంతేనండి, ఎంతో వేడి వేడిగా టేస్టీగా ఉండే మసాలా కాజు కర్రీ తయారైపోయింది. ఇదిగోండి, మీకు ఎగ్ కాజు కర్రీ రెడీ అయిపోయింది. మీకు నచ్చితే మీరు కూడా ఇంట్లో చేసుకొని టేస్ట్ చూసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ నేను చేసిన ఈ ఎగ్ మసాలా కాజు కర్రీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.